దేవుని నామానికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కన్నులు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహా ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి ప్రభువా. కొద్ది మాటలు దయచేయండి, ఎందుకంటే నీ వాక్యం ద్వారా మా జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో నీ లేఖనాల ద్వారా మాకు గ్రహింపు అవుతాయి ప్రభువా. లేఖనాలను మేము ధ్యానిస్తూ, లేఖనాలను ప్రేమిస్తూ, లేఖనాలను చక్కగా ప్రభువా చదువుతూ, ధ్యానిస్తూ, వాటి ప్రకారంగా నడిచే భాగ్యం మాకు దయచేయండి. ఈ సమయంలో కొన్ని మాటలు మేము నేర్చుకుని చుండగా మీ నడిపింపు మాకు దయచేయమని ప్రభువా, గ్రహించే మనసు మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబుడగు గేరా కుమారుడైన షీమి అనునొకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు. చూసారా ప్రియులరా, ఈ షిమి అనే అతడు సౌలు కుటుంబంలో గేరా కుమారుడైన వ్యక్తి. ఇతడు భక్తి కలిగిన వాడు కాదు. ప్రియులరా, దావీదుని ఏం చేస్తున్నాడు? శపిస్తున్నాడు. శపించవచ్చా? శపించకూడదు ప్రియులరా. దావీదు యొక్క ఆత్మీయత ఏంటి? షిమి యొక్క ఆత్మీయత ఏంటి? ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు ఆప్యాయత కలిగి, ఒకరినొకరు దేవుని కృపను బట్టి దేవుని నామంలో ప్రేమించుకుంటూ చక్కగా ఐక్యత కలిగి ముందుకు సాగాలి. 133లో ఏముంది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. చూడండి ప్రియులరా, ఈ షిమి అతను ఏం చేశాడు? దావీదును శపించుచు, అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. చూసారా, దావీదు మీద, దావీదు సేవకుల మీద ఏం చేస్తున్నారండి? రాళ్ళు రువ్వుచూ ఉన్నారంటండి. అంత అవమానం అండి. పాపాత్మురాలైన స్త్రీ మీద కూడా రాళ్ళు రువ్వి చంపాలని ఆలోచన చేశారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అప్పుడు యేసు ప్రభువారు, మీలో పాపము లేని వాడెవరో అతడయ్యాలయ్యా రాయా, మీరెవరు రాయటానికి? వేస్తే రాయ నేనేయాలి, తీర్పు తీర్చవద్దు. రోమపత్రికలో ఉంది కదా, తీర్పు తీర్చకుడి. తీర్పు తీర్చడానికి నీవెవరివి?
రాళ్ళతో కొట్టి చంపమని నేనే రాశా. కానీ ఎవరు తీసుకోవాలి ఆ రాళ్ళు? ఏ పాపము లేనివాడు తీసుకోవాలి. ఏ పాపము లేనివాడు ఎవరు ఈ భూమి మీద? యేసు ప్రభువే. అప్పుడు ఆ మాట అన్నప్పుడు ఆ రాళ్ళన్నీ కింద పడేశారు. పాపాత్మురాలనే స్త్రీ ఏమైంది? సేవ్ అయింది. అమ్మా, నిన్నెవరు శిక్ష విధించలేదా? నేను కూడా శిక్ష విధించను, ఇక ఏ పాపము చేయవద్దు. కానీ ప్రియులరా, దావీదు చిన్నప్పటి నుంచి దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుచు, దేవుని రాజ్యాన్ని కట్టుచు, దేవుని స్తుతిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ గొప్పవాడయ్యాడు, రాజు అయ్యాడు. రాళ్ళు రోవలసిన పని ఏమిటి? చూడండి, ఈ షిమి ఏమంటున్నాడు దావీదుని? నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేల వల్లని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబషాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. చూసారా ప్రియులరా, దేవుని ప్రణాళిక అబషాలోము మీద లేదు. దేవుని ప్రణాళిక ప్రియులరా అబషాలోము మీద లేదు. ఎందుకుంటుందండి? అబషాలోము సౌలు క్షమించండి, దావీదు మీదే ఉంది దేవుని ప్రణాళిక. చూసారా ప్రియులరా, ఇక్కడ ఎలాగున షిమి అని అతను ఎలాగ మైండ్ను ఎలా డైవర్ట్ చేస్తున్నాడో చూడండి. నీవు తగవు రాజుగా, నీ యొద్ద నుండి నీ కుమారుడైన అబ్షాలోము మీదకి అతడే అవుతాడు రాజు, అతడిదే రాజ్యాధికారం అని షిమి అనేవాడు ఎలాగా కొండెములాడే మాటలు, బలహీనపరిచే మాటలు, ప్రార్థన లేని మాటలు, భక్తి లేని మాటలు. చూసారా, అప్పుడు అక్కడ ఉన్నటువంటి సేయూరు కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవవు రాజువగు నిన్ను శపించనేలా? నీ చిత్తమైతే నేను వానిని చెరబోయి వాని తల ఛేదించి వచ్చేది నేను. చూసారా ప్రియులరా, ఆ ప్రక్కనున్న అభిషేక్కి రోషం వచ్చింది. అయ్యా, చచ్చిన కుక్కతో సమానం షిమి అనేవాడు, నువ్వు సెలవిస్తే ఇప్పుడే వాడు తలకి తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టేస్తానయ్యా అన్నాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు? అందుకు రాజు, సేయూరు కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడి, దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఎలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయజూచుచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, సేయూరు కుమారులారా, నాకును మీకును ఏంటి తేడా? దయచేసి దేవుడే సెలవు ఇచ్చాడేమో, శపించమని దేవుడే సెలవు ఇచ్చాడేమో, శపించనీయండి, దేవుడే చూసుకుంటాడు అని అతన్ని ఆ సమయంలో దాటవేసినట్లుగా మనం చూస్తున్నాం.
ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దావీదు నీతిమంతుడు, దావీదు భక్తి కలిగిన వాడు, దావీదు ప్రార్థనాపరుడు. చూడండి, చివరాఖరికి తప్పు తెలుసుకొని ఎలా బతిలాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథములో సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము అంతలో 16 వచనం. అంతలో బహూరీమునందున్న బెన్యామీనీయుడగు గేరా కుమారుడ షీమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యోధా వారితో కూడా వచ్చును. అతని యొద్ద 1000 మంది బెన్యామీనీయులు ఉండిరి. మరియు సౌలు కుటుంబమునకు సేవకుడకు సేబాయును అతని 15 కుమారులను అతని 20 మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి. రాజు ఇంటి వారిని అవతాలకు దాటించుటకు, రాజు దృష్టికి అనుకూలమైన దాన్ని చేయుటకు రేవు పడవను యువతాలకి తెచ్చి ఉండిరి. అంతటా గేరా కుమారుడు వచ్చాడు. అప్పుడేమో తిట్టాడు. ఎప్పుడు ప్రియులరా, 16వ అధ్యాయములో ఇష్టానుసారంగా 16వ అధ్యాయము ఏమండి 7వ వచనంలో ఇష్టానుసారంగా తిట్టాడు. ఈ 19వ అధ్యాయంలో కొద్ది రోజులు గడిచిన తర్వాత కొంతకాలం ఇక లాభం లేదు, క్షమాపణ అడుక్కోవాలి, లేకపోతే నేను అవుట్ అయిపోతాను, నా మేడ మీద తలకాయ ఉండదు, ఎప్పటికైనా ప్రమాదమే అని మెల్లగా ఎక్కడికి వచ్చాడు? దావీదు దగ్గరికి వచ్చాడు. షిమి అనేవాడు. అంతటా గేరా కుమారుడగు షిమి వచ్చి రాజు యోర్దాను నది దాటి రాగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము, నా ఏలినవాడగు రాజువునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడునగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకముంచుకొనుకుము, మనసునుంచుకొనుకుము. నేను పాపము చేసి తినని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితో కూడా నా ఏలినవాడువగు రాజునగు నిన్ను ఎదుర్కొనుటకి నేను ముందుగా వచ్చి ఉన్నానెను. అంతటా సేయూరు కుమారుడగు యెహోవా అభిషేకించినవని శపించిన ఈ షిమి మరణమునకు పాత్రుడు కాడా అని అనగా దావీదు, సేయూరు కుమారులరా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇశ్రాయేలీయుల వారిలో ఎవరినైనాను ఈ దినమున మరణశిక్ష నొందుదురా? ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారి మీద రాజునైతిని సంగతి నాకు తెలిసేనుదని చెప్పి ప్రమాణం చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చాను. చూసారా ప్రియులరా, గమనించండి. వచ్చాడు ఆ 16వ అధ్యాయము 6-7 వచనాల్లోనే భయంకరంగా నరహంతకుడా చీపో 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 అని తిట్టాడు బాగా. తర్వాత మరి దేవుని ఆత్మ దర్శించిందేమో, మళ్ళీ వచ్చి ఏం చేస్తున్నాడు? క్షమాపణ అడుగుతున్నాడు. అవును ప్రియులరా, మనం చేసినటువంటి తప్పులను దేవుని దృష్టిలో మనం క్షమాపణ అడిగితేనే మనకు ఆశీర్వాదం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును, మన పాపములన్నిటినీ క్షమించి తన రక్తం చేత కడిగి శుద్ధి చేసి ఏం చేస్తాడు? మరణాన్ని కొట్టివేస్తాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. చూడండి, ఈ షిమి అని ఈ యొక్క వ్యక్తి సాష్టాంగపడ్డాడంట. అయ్యా, మూర్ఖంగా నేను మూర్ఖించి మదించి ఇష్టానుసారంగా నేను నిన్ను ద్వేషించానయ్యా, దూషించానయ్యా, నన్ను క్షమించయ్యా, అయ్యా
అని ప్రియులరా బ్రతిమలాడుకుంటే ఇంకా దావీదు సరేలే నేను నీకు మరణశిక్ష విధించను, వెళ్ళిపో అని పంపిస్తాడు. పంపించిన తర్వాత వృద్ధాప్యంలో ఈ షిమీ సంగతి సొలొమోనుకు రాజుకు చెబుతాడు. సొలొమోను మహారాజుకు చెబుతాడు తన కుమారుడికి, అయ్యా మరి షిమీ అని అతను ఇలాగ చేశాడు, అతడు జాగ్రత్త అయ్యా అని చెబుతాడు. అప్పుడు షిమీని పిలిపిస్తాడు సొలొమోను. షిమీని పిలిపించి, ఇదిగో మా నాన్నగారిని చీపో ఇష్టానుసారంగా నువ్వు దూషించావంట, ఆ సంగతి నాకు తెలిసింది. ఇదిగో నీకు నాకు ఒక నిబంధన, నువ్వు పొలిమేర దాటి ఈ యెరూషలేము పట్టణం దాటి నీవు అటేపుకి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు అలాగే వెళ్ళినట్లయితే నీవు మరణశిక్షకి, నీ మరణానికి నీవే ఉత్తరవాది అని సొలొమోను మహారాజు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు షిమీతో. అట్లాగేనండి, నేను ఎందుకు వెళ్తానండి, నాకు నేను మీకు సెలవు లేకుండా నేను ఏ పని ఎటు వెళ్ళనండి అని అన్నాడు. సరే ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఒకరోజు షిమీ కుటుంబంలో ఇద్దరు పనివారులు, మరి ఇతడు సరిగ్గా చూడలేదు. ఎందుకు చూస్తాడు షిమీ అనేవాడు, మోసగాడైతే సరిగ్గా చూడలేదు. మరి వాళ్ళతో ఏం గోడ పెట్టుకున్నాడు, మరి వాళ్ళకి అన్నం పెట్టలేదు, సరిగ్గా పట్టించుకోలేదు. ఏమో ఆ ఇద్దరు పనులు పారిపోతారు, పరాయి ఊరిలో ఉన్నారని తెలుసుకుంటాడు షిమీ. ఈ సొలొమోనుతో చెప్పినటువంటి ఆ ఒప్పందాన్ని మర్చిపోయాడో లేకపోతే రాజుకి ఎట్ట తెలుసుద్దులే అనుకున్నాడో ఏమో, చెప్ప పెట్టుకోకుండా చూడండి, పాపము పట్టుకుంటుంది ప్రియులరా. మనము పాపములు ఒప్పుకున్నా, పశ్చాత్తాపడినా, కొన్ని పర్యాయాలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం నడిస్తే మనము శిక్షించబడతాం. దేవుని ఆత్మచేత నడిపించబడుచు ఉన్నా, వాక్యం బాగా తెలిసినా, వాక్యంలో బాగా ఎదుగుచూ ఉన్నా, ఆరాధనలో మనం ఎదుగుచూ ఉన్నా, కొన్ని సమయాలలో ప్రియులరా శరీరం ఉంటుంది కదా, అది ఉప్పొంగ చేసిద్ది. ఒక్కోసారి తెలియని రీతిగా ఏ బలహీనత ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు. టెస్టులు చేయించుకునే కానీ, ఇదిగో నీకు ఈ షుగర్ వచ్చింది, ఇదిగో నీకు ఈ బీపీ ఉంది, ఇదిగో నీకు అయ్యో నాకు ఎలా వచ్చింది, నేను బాగా మంచిగానే చక్కగానే డైట్ తీసుకుంటాను కదా, నేను మంచిగానే వ్యాయామం చేస్తాను కదా, నాకెందుకు వచ్చింది తెలియదు. అట్లాగే మన అంతరంగంలో, మన ఆత్మలో గర్వము, మనము తెలియని రీతిగా ప్రియులరా పడిపోయే అవకాశాలు ఉన్నాయి, జారిపోయే అవకాశం ఉంది. ఏమండి, ఎంతో మెళుకుగా ఉంటేనే, అందుకే శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెళుకుగా ఉండి ప్రార్థన చేయండి అని బైబిల్లో ఉంది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, బహు జాగ్రత్తగా ఉండాలి మనము. ఈ షిమీ అనే అతను ఈ సొలొమోనుతో చేసిన ఒప్పందం ఏం చేశాడు, మర్చిపోయాడో, లేకపోతే తన పాపం మీద తను తరిమిందో, లేకపోతే గర్వించి నన్ను ఎవడేం చేస్తాడని అనుకున్నాడు. మొత్తానికి వెళ్ళాడు. పక్కనున్న ఊరిలో పనివారు ఉన్నారంటే తన పనివారు అక్కడ ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. ఈ సంగతి సొలొమోనుకి తెలిసింది. రాజుగారు కదండి, రాజ్యంలో జరిగే విధానాలు ఎవరేం చేస్తున్నారో, రాజులు, మంత్రులు, ప్రధానమంత్రులు, వాళ్ళకి సిఐడీలు ఉంటారు ప్రియులరా, వారు గమనిస్తూ ఉంటారు ప్రియులరా, వారు తెలుసుకుంటూ సమాచారం ఆ ప్రభుత్వానికి అందజేస్తూ ఉంటారు. అలాగే సొలొమోనుకి సంబంధించిన
మనుషులు ఉండవచ్చు. వెంటనే ఆ సమాచారం ఎక్కడికి వెళ్ళింది? సొలొమోనుకి చేరింది. అప్పుడు ఆ షిమి అనే అతను పలానా ఊరు లేడు, అతడు క్షేమంగా మరలా మన యెరూషలేము ప్రాంతానికి రావటానికి వీలు లేదు, నిబంధన మీరాడు. గమనించండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఒప్పందాన్ని మీరాడు. కనుక తన మరణ శిక్షణకు తానే ఉత్తరవాది. చూసారా ప్రియులరా? గమనించండి, మానవులమైన మన దైనందిక జీవితంలో దేవునితో ఒప్పందం చేసుకున్నాం, ప్రభుతో ఒప్పందం చేసుకున్నాం. అయ్యా ఇక నేను అబద్ధం అన్నయ్యా, అయ్యా నేను ఇక దొంగతనం చేయనయ్యా, అయ్యా నేను ఇక లోకం వైపు చూడనయ్యా అయ్యా అని మారుమనసు పొందినప్పుడు దేవునితో ఒప్పందం చేసుకున్నాం, వాక్యంతో ఒప్పందం చేసుకున్నాం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, కానీ కాలక్రమేణా ప్రార్థనలు తగ్గిపోయి, విశ్వాసంలో తగ్గిపోయి, బైబిల్ చదవటంలో తగ్గిపోయి, లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లోకి మనం చురుగ్గా సాగుతూ, ఏమండి ప్రార్థనలకు వెళ్ళకుండా, దేవునికి నమ్మకంగా ఉండకుండా, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఆజ్ఞలను పాటించకుండా మనము మన తెలివితేటలతో మనము ముందుకు సాగినట్లయితే అపాయం ఉన్నది ప్రియులరా. ఏమండి అపాయం ఉన్నది. చూడండి, ఒక్కో చోట అపాయము జాగ్రత్త అని ఒక పుర్రు బొమ్మేసి 2 ఎముకలు పెట్టి కొన్ని ట్రాన్స్ఫర్ల దగ్గర, కరెంటు ట్రాన్స్ఫర్ల దగ్గర పెడతా ఉంటారు. ఇక్కడ ముట్టుకుంటే ఇది చాలా అపాయము, అలాగని నీ పని చేస్తే అపాయము, ఈ మాటలు మాట్లాడితే అపాయము. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, యెహోవా కనుదృష్టి లోకమంతయు సంచారము చేయుచున్నది. యెహోవా కనుదృష్టి లోకమంతయు సంచారము చేయుచున్నదండి. మనం ఎలా తప్పించుకుంటామో తప్పించుకోలేం. కనుక మెలకుగా ఉండి దేవునితో మనము ఒప్పందం అయ్యాం కనుక వెనక్కి తిరిగి చూడకుండా విశ్వాసంతో ఏమండి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. చూసారా, ఈ షిమి అనే అతను చీపో అని నరహంతకుడా ఎంత భయంకరంగా ఒక రాజుగారిని పట్టుకొని, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, రాజుని దూషించొచ్చునా? దేవుణ్ణి దూషించకూడదు, రాజుని దూషించకూడదు. పెద్దలను గౌరవించాలి, దేవుణ్ణి పూజించాలి, దేవుని మార్గంలో నడవాలి. ఏమండి, ఇక ఎప్పుడైతే షిమి అనే అతను దేవుణ్ణి దూషించాడో అప్పుడే అతను అవుట్. తర్వాత క్షమాపణ అడుక్కున్నాడు కదా, ఆ ప్రకారంగా నన్ను నడవాలా లేదా? చాలామంది క్షమాపణ అడుగుతారు, మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, భర్తను గౌరవించటం రాదు, బిడ్డలను గౌరవించటం రాదు, భార్యను గౌరవించటం రాదు, ఏమండి బంధువులను గౌరవించటం రాదు, ఏమండి అత్తమామలను చూసుకోవటం రాదు, ఏమండి ఎంతో భయంకరంగా మానవులు వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటా మాట్లాడుతూ ఉంటే దేవుడు క్షమిస్తాడా ప్రియులరా? ఈ వాక్యం వినుచున్నటువంటి సహోదరుడా, సహోదరి, షిమీలాగా నీవు ఉండడానికి వీలు లేదు, షిమీలాగా నువ్వు నడుచుకోవటానికి వీలు లేదు. అలాంటి పద్ధతులు మార్చుకో, ఒప్పందాన్ని మర్చిపోవద్దు, ఆ యొక్క ఒడంబడికను మర్చిపోవద్దు, ఆ విధానాన్ని నువ్వు ఏమాత్రం కూడా మర్చిపోవద్దు.
దేవుని మార్గంలో నువ్వు నడిస్తే దేవుడు తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. వాక్యాన్ని మర్చిపోవద్దు, ప్రార్థనని మర్చిపోవద్దు. అంతవరకు నమ్మకంగా ఉండు, దేవుడు నీకు సహాయము చేస్తాడు. రోజు బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో. ఇంకా ఎలాంటి సంగతులు, కొత్త నిబంధనలు, పాత నిబంధనలు ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ జీవిత చరిత్రలో, ఒక్కొక్కళ్ళ పోకడ, ఒక్కొక్కళ్ళ మాటలు, ఒక్కొక్కళ్ళ ప్రవర్తన, ఎవరు తీసుకున్న గోతులో వారే పడిపోతారు ప్రియులరా. కనుక అలాగనే నువ్వు తొందరపడి మాట్లాడకూడదు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభా, కొద్దిసేపు వాక్యం చెప్పడానికి కృప చూపించారు అయా. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో, నా హృదయాల్లో భద్రపరచండి. ఇంకా వాక్యాన్ని బాగా నేర్చుకొని ఇంకా నీతిగా బ్రతకడానికి సహాయం చేయండి. పెద్దల్ని గౌరవించటం, వారితో మంచిగా మాట్లాడటం మాకు నేర్పించండి. తోలనాడి మాట్లాడటం, విసుక్కోవటం, గలిబిలిగా వ్యర్థమైనటువంటి సంభాషణలో అవన్నిటిని కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభువా, ఈ పరిచర్యను దీవించండి. ఎంతమంది అయితే వాక్యం వినుచున్నారో వాళ్ళందరికీ ఆశీర్వాదం మీరు దయచేయమని, స్వస్థత దయచేయమని, సహవాసం ద్వారా జరిగే కార్యక్రమాలన్నింటినీ ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, అందులో ఆనందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.